దిస్ ఈజ్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్. మరి మీకు నా గోవా ట్రిప్ యొక్క విశేషాలన్నీ ఒక ఫస్ట్ పార్ట్ చూపించాను కదండి, ఇక్కడ సెకండ్ పార్ట్ చూపిస్తున్నాను. ఇది మా ఏఎంసీలో మరి ప్లాటినం లీగ్ అవార్డ్స్ అండి. మరి అందరికన్నా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి సత్కారం అనేది జరుగుతుందండి. ప్రతి లెవెల్లో కూడా జరుగుతుంది, అది ఇప్పుడు మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఈ కుక్వేర్కి సంబంధించిన విషయాలు కూడా నేను కొన్ని షేర్ చేశాను. అదేవిధంగా ఆయిల్లెస్ బిర్యానీ ఏ విధంగా చేయాలన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఈ కుక్వేర్ కావాల్సిన వాళ్ళు, అదేవిధంగా ఈ బిజినెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు మరి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. She has developed 13 senior CC, 8 unit managers, 1 senior unit manager and 1 division manager under her team. She has done an average of 53 sales points with an earning of 1 lakh per month. She joined in 2015 and this is her 7th Club Classic and has been consistently winning the Platinum number 1 award. Number 1 champion. You can qualify Club Classic in 1 day.
if you're able to qualify for Club Classic in one day, you'll be part of our Club Classic. And she did it. To our partners to enjoy AMC. So thank you so much, sirs. Thank you so much, sir, for taking care of your work. What is your name? My name is Gajalakshmi. Tell me a few words about AMC in Tamil. ANC is good. I'm Tell me a few words about AMC in Tamil, madam. Tamil I want. ஏஎம்சியில் வந்த பிறகு ரொம்ப நல்லா இருக்கு, ஹெல்த்தியான ஒரு விஷயத்த கொடுத்துருக்கான். நான் மற்றவங்களுக்கு கொடுக்கணும்னு நினைக்கிறேன். அதனால நான் ஹாப்பியாக என்ஜாய் பண்ணிட்டு இருக்கேன். இப்போ கோவா ட்ரிப் வந்திருக்கேன். யூஸ்ஃபுல்லாக என்ஜாய் பண்ணிட்டு இருக்கேன். பீச் பக்கத்தில் தான் நான் இருக்கேன். ஜஸ்ட் 1 hour வாக்கிங் போயிருக்கேன். ரொம்ப நல்லா இருக்கு. தேங்க்யூ மேடம். ஏஎம்சி ரொம்ப ரொம்ப வந்து நமக்கு சப்போர்ட் பண்றாங்க. நல்லா வெளியில சுத்தி காமிக்கிறதுக்கும் இயர்லி ஒன்ஸ் வெளியில கூட்டிட்டு வராங்க. சார் ரொம்ப சூப்பரா பண்ணிட்டு இருக்காரு. ரொம்ப 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 ஏஎம்சி பிடிச்சிருக்கு. இவ்ளோ பிடிச்சிருக்கு ஏஎம்சி. ಥ್ಯಾಂಕ್ ಯು. AMC ಪಾತ್ರಗಳಿಂದ ನಮಗೆ ಗ್ಯಾಸ್ ಸೇವ್ ಆಗುತ್ತೆ, ಹೈಜಿನಿಕ್ ಆಗಿ ಹೆಲ್ತ್ ಇರುತ್ತೆ, ಟೈಮ್ ಸೇವ್ ಆಗುತ್ತೆ. మా ఏఎంసీ ప్రొడక్ట్స్ ఇట్లా ఉంటాయండి. అది 16 సెంటీమీటర్ డయామీటర్లో ఉంటుంది, 20 సెంటీమీటర్ డయామీటర్ అండ్ 24 సెంటీమీటర్ డయామీటర్లో అవైలబుల్ ఉంటాయి రెగ్యులర్గా. అదేవిధంగా మీకు ఇంకా కావాలంటే కనుక 32 సెంటీమీటర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. దీన్ని సెక్విక్ లిడ్ అంటారంటే ఫాస్ట్ కుకింగ్ లిడ్. దీంతో ఏంటంటే మీకు 2 minutesలో అయిపోతుందండి. మటన్ కానీ చికెన్ కానీ అదేవిధంగా దాల్ అలాంటివన్నీ కూడా మీరు రెగ్యులర్గా మనము కర్రీస్ వండుకోవడానికి ఇది, దాల్ వగైరా వండుకోవడానికి ఇది. అంటే మా ప్రత్యేకత ఏంటంటే 1 drop వాటర్ కూడా లేకుండా మన క్యారెట్ అలాంటివన్నీ కూడా బాయిల్ చేసుకుని తినొచ్చు. అదేవిధంగా చికెన్ మటన్ అలాంటివి కూడా, అదేవిధంగా బిర్యానీ సింగిల్ డ్రాప్ ఆయిల్ లేకుండా మనం వండుకుని తినొచ్చండి. ఇది 30 years వ్యారంటీ ఉంటుంది. మీకు ఇందాక చెప్పాను కదా 32 సెంటీమీటర్ డయామీటర్ అని. ఇదిగోనండి ఈ ప్రోడక్ట్ ఇంత పెద్దగా ఉంటుంది ఈ బౌలు.
ఇక్కడ ఏంటంటే బ్యూటీ హ్యాండిల్స్ కూడా మీకు వేడెక్కవండి, మీకు ఇంకా మసిబట్ట అలాంటివి ఏమీ అవసరం ఉండదు. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. అన్నీ కూడా 100 degrees లోపులోనే అన్నీ కుక్ అయిపోతాయి. కుక్కర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కుక్కర్లో బాయిల్ అవుతాయి, ఇందులో కుక్ అవుతాయి అన్నమాట. సో విధంగా ఇది కుకింగ్కి ఉపయోగపడుతుంది, సర్వింగ్ కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా డీప్ ఫ్రై ఇంట్లో చేసుకోవచ్చు, అదేవిధంగా కేక్స్ కూడా బేక్ చేసుకోవచ్చు. పైన ఉన్న లిడ్ని మీరు కోస్టర్లా కూడా వాడుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఇది. ఇక్కడ ఫ్రీ హీట్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, వితౌట్ ఆయిల్ బిర్యానీ ఇప్పుడు మనం చేస్తున్నాం, ప్రిపేర్ చేస్తున్నాం. ప్రీ హీట్ అన్నప్పుడు ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయినప్పుడు కల్లా ప్రీ హీట్ అయిపోయినట్టు అయిపోతుంది. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈ స్పైసెస్ అన్ని తీసుకున్నాం. ఓకే, ఇందులో ఆలు, క్యారెట్, కాజు మన ఇష్టం, పీస్ అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రీ హీట్ అయిపోయింది దాన్ని. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం వేసే స్పైసెస్ వేసేసాను, ఆయిల్ లేదు. తర్వాత మనము నెక్స్ట్ ఈ ఆల్ వెజిటేబుల్స్ అన్ని వేసేస్తున్నాం. కాజు వేసాం, ఆలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఎవ్రీథింగ్ అన్నీ వేసాం. అన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాను. చూడండి, స్టిక్ అవ్వలేదు ఆయిల్ వేసుకుని. వితౌట్ ఆయిల్ బిర్యానీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది. ఓకే, కంప్లీట్గా టర్బోకి వచ్చింది, స్టీమ్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి. ఓకే, అయిపోయింది బిర్యానీ. డన్. డన్. ఓకే, ఫైనల్గా బిర్యానీ ఈ విధంగా వస్తుందండి. అదేవిధంగా చికెన్ కర్రీ కూడా మనం చేసుకోవచ్చు, మటన్ కర్రీ కూడా ఆయిల్ లేకుండా మనం చేసుకోవచ్చు అన్నమాట అండి. పిక్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఇది కూడా బిర్యానీయే. మరి ఈ రోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మీ ముందర ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.